వీడెవడు ఫుల్ తాగి పన్నట్టున్నాడు. ఏ బాబు లేవు, బాబు లేవు, ఏ బాబు లేవు. లేత్తలేడు కదా. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఎంత తాగావు అనేది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావు అనేది ముఖ్యం. తాగి కక్కితే నువ్వు కక్కిందే గుర్తుంటుంది. అదే కక్కిన తర్వాత మళ్ళీ తాగావు అనుకో, నువ్వు తాగిందే గుర్తుంటుంది. ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్ హౌ యూ ఫినిష్. పెద్ద ప్లానింగే. చరిత్ర ఇతను ఎలా గుర్తుపెట్టుకుంటుందో నాకు తెలియదు. మీరు ఇతను ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరు ఇతను ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇంకెలా గుర్తుపెట్టుకుంటారు సార్? పెద్ద తాగుబోతులు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు. ఏం చెప్పావురా? మరి అంతానం తాగుడెందుకు? అయన్నొద్దు, పాయింట్కి రా. డబ్బులు అవసరం ఉండి ఫ్రెండ్ గాని కాల్ చేస్తే తను నాతో బెట్టి కట్టింది సార్. ఏమని? కాటన్ బీర్ తాగి ఆ ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తే 2000 ఇస్తా అన్నాడు. లేకపోతే ₹1 కూడా ఇయ్యా అన్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అయినా నువ్వు తాగితే వాడిచ్చుడేంది? చిన్నప్పటి నుంచి నా తాగడం అలవాటు లేదు సార్. మేము ఎప్పుడు సిట్టింగ్ వేసినా వాడు బీర్ తాగేది, నేను థమ్స్అప్ తాగేది. అది వానికి నచ్చేది కాదు. ఎట్లా అయినా నాతో బీర్ తాగించాలని చాలా సార్లు ట్రై చేసిండు, కానీ నేను తాగలేదు. కానీ ఇప్పుడు డబ్బుల కోసం తాగాల్సి వచ్చింది సార్. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆఫ్టర్ ఆల్ 2000 కోసం ఇన్ని బీర్లు తాగితే నువ్వు ఉంటావా? ఒక మగాడిగా ఈ మగాడి కష్టాలేంటో విను. 3 రోజుల్లో అమ్మని హాస్పిటల్ తీసుకుపోవాలి. 2 రోజుల్లో నా పెళ్లి రోజు. నా భార్య కొత్త చీర తీసుకురామని. రేపు నా కొడుకు బర్త్డే, మనకి బట్టలు కేక్ తీసుకురావాలి. ఇవాళేమో నేను పనిచేసే కాడ డబ్బులు పోయాయని లేని దొంగతనం నా మీద పెట్టి జీతం ఇవ్వకుండానే నన్ను పనిలో ఉంచి తీసేశారు. జీతంతో వస్తా అని ఇంటికాడ అందరూ వెయిటింగ్. ఇంతకంటే దరిద్రం ఇవ్వడానికి చూస్తాడా సార్? పోతే నా ఒక్కటి జీవితం. అదే గెలిస్తే నా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. లైఫ్లో నేను చాలా కోల్పోయాను సార్. ఇక చాలు, ఇంటికి మాత్రం గెలిచే వెళ్తా. ఇంత లత్కోర్ పంచాయతీలో కూడా మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిస్తున్నారంటే అరే మగాళ్ళు, మీరు మొగాళ్ళు రా భయ్. దానికి రియల్గా తాగడేందుకు? తాగినట్టు ఫోటో తీసి పెట్టచ్చు కదా. డబ్బుల కోసం కాల్ చేసినప్పుడు వాడు డబ్బులు ఇయ్య అనలేదు సార్, పెట్టి గెలిస్తే ఇస్తా అన్నాడు. అలాంటి నేను ఎలా మోసం చేయాలి? మరి ఇంత మంచోడు వెంట ఈ కాలంలో కూడా ఇలా ఉన్నావు అంటే నువ్వు రియల్లీ గ్రేట్. నేను చూసి నాలాంటి వాళ్ళందరూ నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. అవును, ఇది ఎన్నో బీరు? ఇదే లాస్ట్ బీరు. మిగిలిన బీర్ సీసాలన్నీ వేసినావు, అటు పక్కన వేసిన. ఇద్దరు కలిసి ఇన్ని బీర్లు అయినావు, ఎందుకైనా మంచిది ఇంటి పోయినాక ఒకసారి డాక్టర్ చూపించుకో. వచ్చిందండి వయ్యారి. సరే సార్. సరే మరి నేను వెళ్తా. బాయ్ సార్. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అవును, నాకు ఒక డౌట్. ఏంటి సార్? ఈ బీలు కొన్న డబ్బులు ఎక్కడి? అవి నా భార్య పర్సులోంచి దొంగిలించిన. ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మరి ఇంత మంచోడు వెంట ఈ కాలంలో కూడా ఇలా ఉన్నావు అంటే నువ్వు రియల్లీ గ్రేట్. నేను చూసి నాలాంటి వాళ్ళందరూ నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. మీకు నా ముద్దులు.